అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిక్షనరీస్ గురించి చూద్దాము. డి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా పెట్టాను అనుకోండి, ఇది డిక్షనరీ. మనం సెట్ ఎట్లా చేస్తాము, సెట్ ఎట్లా ఎంటీ సెట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎట్లా క్రియేట్ చేయాలన్నమాట. సో ఒకసారి రెండిటి టైప్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో జస్ట్ ఇట్లా మనం టైప్ ఫంక్షన్ వాడేసి గబగబా రెండిటి టైప్స్ చూసేద్దాం. సో ఫస్ట్ దాని టైప్ వచ్చేసి డిక్షనరీ, సెకండ్ దాని టైప్ వచ్చేసి సెట్. ఓకే, సో మాన్యువల్గా డిక్షనరీ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పాను. సో మీరు డైరెక్ట్ ఇట్లా రాయొచ్చు మీకు ఓపిక ఉంటే. 1, A, 2, B ఇట్లా రాయొచ్చు. సారీ 2:2 వాడాలి, అలవాటు అయిపోయింది. సారీ 1:A, 2:B. ఇవన్నీ ఏంటో నేను ఆల్రెడీ మాట్లాడాను. ఒకటి కీ, ఒకటి వాల్యూ, రెండు కలిపి పేర్. ఆ రెండు కలిపితే ఒక సింగిల్ ఎలిమెంట్. సో ఈ రెండు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఎట్లా కనిపిస్తున్నాయి అన్నది మీకు తెలుస్తుంది. 1:2 కొంచెం స్పేస్తో A, 2:B. సో ఇట్లానే రాయాలా, నేను 2 రాయను ఇక్కడ. సపోజ్ సమ్ 3.5 రాస్తాను, వేరే డేటా టైప్ రాస్తాను. పని అవదా? అవుతుంది, అవన్నీ మాట్లాడాను నేను ఆల్రెడీ. అలాగే ఇక్కడ నేను ఇలా రాయను, ఒక టపుల్ రాస్తాను 1,2. పని అవదా? అవుతుంది. అదే నేను ఇక్కడ ఒక లిస్ట్ రాస్తాను, పని అవదా? అవ్వదు. అది నేను ఆల్రెడీ మాట్లాడాను, అన్హాషబుల్ టైప్ లిస్ట్. ఎవరికైనా ఎందుకు అవ్వదు అన్న క్లారిటీ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి మన కాన్సెప్చువల్ వీడియోలో చెప్పాను. అది స్టార్టింగ్లో ఉంటుంది, మొత్తం వీడియో అంతా ఎతకద్దు, మీకు టైం సేవ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ చెప్పకపోవడానికి గల కారణం ఇది ఓన్లీ హ్యాండ్స్ ఆన్ మాత్రమే, ఇక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఆల్రెడీ అక్కడ చూసి ఇక్కడికి వస్తారన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాను వీడియో. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్. సో టపుల్ ఏవైనా కీస్లో యాక్సెప్ట్ అవుతాయి ఎక్సెప్ట్ లిస్ట్. సో సెట్ యాక్సెప్ట్ అవుతుందా? ట్రై చేస్తావా? అవ్వదు, ఎందుకంటే సెట్ ఈజ్ ఆల్సో మ్యూటబుల్ టైప్, రైట్? సెట్ అన్నది లిస్ట్ నేను ఇక్కడ పెడతాను, ఎక్కడ వాల్యూలో పెడతాను, తీసుకుంటుందా? చెప్పండి, ఆల్రెడీ చూసారు కదా, మీ యాంటిసిపేషన్ ఏంటనుకుంటున్నారు? తీసుకుంటుంది. ఓకే, సో ఈ వాల్యూస్లో ఎటువంటి టైప్ అయినా వెళ్తుంది, లిస్ట్ కానీ టపుల్ కానీ మన ఏదైనా వెళ్తుంది, వేరే స్ట్రింగ్ కానీ లేకపోతే ఏదైనా వెళ్తుంది. కానీ కీస్లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఇమ్యూటబుల్ టైప్ మాత్రమే వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ కూడా వెళ్తుంది. కాంప్లెక్స్ కూడా చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు, బట్ మీరు ట్రై చేయండి అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తాం. ఒకటే వేయా, మల్టిపుల్ వేస్ ఉన్నాయి, ఆల్రెడీ మాట్లాడాను. ఒకటి మీరు ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ L ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పేసాను ఆల్రెడీ. సో A, 1, A, నెక్స్ట్ 2, B, ఇట్లా రెండు తీసుకుందాం చాలు. సో ప్రింట్ టిక్ ఆఫ్ L ఇలా రాస్తే మీకు డిక్షనరీ ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్. టైప్ వాడుకున్నా మీరు ఓకే. ఓకే, లేదు అంటే డిక్షనరీని వేరే ఆబ్జెక్ట్కి అసైన్ చేసుకోండి, దాన్ని ప్రింట్ చేసుకోండి, అదైనా ఓకే నాకు. ఓకే, సో ఇదైనా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఏంటంటే జిప్ ఫంక్షన్ వాడడం. జిప్ ఫంక్షన్ ఏం చెప్పాను, జిప్ వేసుకుంటారు కదా మీరు అనమాట. సో రెండు లిస్టులు తీసుకుందాం. ఎల్ ఆల్రెడీ ఉంది కదా, సో ఒక ఎల్ సెపరేట్ తీసుకోండి. L2 రెండు తీసుకుందాం, A, B, C. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ జిప్ ఆఫ్ L, ఏమవుతుంది, ఆబ్జెక్ట్లా వస్తుందని చెప్పాను, వచ్చింది జిప్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఇది ఏంటి చూడాలి కదా ఒకసారి, నువ్వు కూడా లోపల ఏముందన్న చూపిస్తాను. ఎలా ఉంది, నువ్వు ఇందాక ఇక్కడ ఇచ్చావు చూసావా, అలాగే ఉందా, ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ లాగా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లాగా. సో ఇది జిప్పే హెల్ప్ చేస్తుంది అనమాట నీకు ఆటోమేటిక్గా ఇలా క్రియేట్ చేయడానికి, నువ్వు కష్టపడకుండా ఉండడానికి. నువ్వు ఎక్కడికి ఇంకా కష్టపడిపోతున్నావా, అప్పుడు ఇంకోటి ఉంది, దాని పేరేంటి, ఎన్యూమరేట్. అదేం చేస్తుంది అంటే కీస్ని అదే ఇచ్చేస్తుంది, వాల్యూస్ నువ్వు ఇచ్చుకోవాలి. సపోజ్ నేను వాల్యూస్ ఇచ్చుకుంటున్నాను A, B, C. సో నేను ఏం చేస్తాను అంటే ఎన్యూమరేట్ అంటే L2, సపోజ్ D ఈజ్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ ఎన్యూమరేట్ ఆఫ్ L1 L. ఏమైంది, క్రియేట్ అయిందంట, చూద్దాం ఒకసారి ప్రింట్ చేసి. ఏమైంది, 0 నుంచి తీసుకుంటుంది బై డిఫాల్ట్. అదే నువ్వు వేరే ఇండెక్స్ ఇవ్వాలి అంటే 1 నుంచి తీసుకోవాలని చెప్పాలంటే కీస్ని 1 అని స్టార్ట్ ఇచ్చుకుంటావు, 10 నుంచి తీసుకోవాలంటే 10 అని స్టార్ట్ ఇచ్చు. ఓకే, సో ఎన్యూమరేట్ లోపల ఇవ్వాలి బాబు, ఇది ఇక్కడ కాదు, అందుకే మీకు బయట వస్తుంది. ఓకే, 10 నుంచి ఇండెక్సింగ్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకే ఇట్లా రాశాను అంటే ఇక్కడ 3 కీస్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి, ఏమవుతుంది, ఎర్రర్ ఇస్తుందా? కాదు.
లాస్ట్ దాన్ని ట్రిమ్ అవుట్ చేసేస్తుంది. ఎన్ని ఉంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి తీసుకుని మిగతా దాన్ని ఇది పక్కన పెట్టేస్తుంది. ఏ మెథడ్లో అయినా సరే అంతే. ఓకే, ఈ మెథడ్లో మీరు ఎట్లా మన జిప్లో రాసుకున్నా అంతే. వేరే దాంట్లో ఎట్లా మీరే మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది, ఇంకో దాంట్లో అదే ఆటోమేటిక్గా కీస్ తీసుకుంటుంది మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే దాని ప్రకారంగా. రైట్. సో ఇక్కడికి మీకు ఎట్లా క్రియేట్ చేయాలన్న ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ దీన్ని క్రియేట్ చేసిన దాన్ని ఎట్లా చదవాలి. సపోజ్ టీ ఆఫ్ 10 అంటే ఏమొస్తుంది అవుట్పుట్? ఏ. అంటే ఈ వాల్యూ ఎలా యాక్సెస్ చేస్తున్నావు? కీ యూజ్ చేసి యాక్సెస్ చేస్తున్నావు. ఇది ఒక ఇండెక్స్ లెక్క. ఓకే, నువ్వు అప్డేట్ చేయొచ్చా దీన్ని? నాకు ఏ వద్దు, సరిపెట్టు. చేసావు, ఒకసారి ప్రింట్ చేసి చూడు. మళ్ళీ ఇది కాపీ చేసి కొత్త సెల్ తీసుకుందాం. ప్రింట్ చేయి. మారిందా? జెడ్కి అప్డేట్ అవుతుంది. అట్లానే మనం రీడ్ చేసాం, రైట్ చేద్దాం. 10 కాదు, ఒక 15లోకి వాల్యూ రైట్ చేద్దాం. నేను చెప్పాను కదా, కీస్ ఎప్పుడు డిస్టింక్ట్ ఉండాలి, వాల్యూస్ రిపిటేటివ్ ఉన్నా పర్లేదు అని. సో 10కి జెడ్ వాల్యూ, 15కి జెడ్ వాల్యూ. ఆల్రెడీ 15 అన్న ఆబ్జెక్ట్ ఉంటే, కీ ఉంటే దాన్ని అప్డేట్ చేస్తుంది. లేదు కాబట్టి కొత్తగా ఒక ఐటమ్ అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ప్రింట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఐటమ్ వస్తుంది, 4th ఐటమ్ 15 అని, 15Z అని వచ్చిందా? సో ఇది అప్డేట్ అండ్ రైటింగ్, అది రీడింగ్. ఓకే, రీడింగ్ చూసారు, అప్డేట్ చూసారు, రైటింగ్ చూసారు. ఇంకేం చూడాలి నెక్స్ట్? యా, డిక్షనరీ కాంప్రహెన్షన్, డిక్ట్ కాంప్రహెన్షన్. సో దీని గురించి ఒకసారి మాట్లాడేద్దాం గబగబా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి రెండు వాల్యూస్ అని చెప్పాను, ఎక్స్ కమా వై. ఫర్ ఎక్స్ కమా వై ఇన్ అని ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి అన్నాను. ఆల్రెడీ ఇటరబుల్ ఆబ్జెక్ట్ నీకు ఎవరు చేసి క్రియేట్ చేసి పెట్టారు? ఐదర్ నువ్వు ఈ జిప్ ఫంక్షన్ యూస్ చేసి ఒకటి క్రియేట్ చేసి ఉంచుకుని ఉండొచ్చు, రైట్. లేదు నువ్వు మాన్యువల్గా ఇక్కడ ఒకటి పెట్టావు చూసావా, ఎల్ రన్ చేసి. సో ఇలా అయినా నువ్వు క్రియేట్ చేసి ఇటరబుల్ ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఈ న్యూమరేట్ కానీ ఇవి పోనీ, రైట్. సో ఇన్ జిప్ ఆఫ్ నేను ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను, తప్పే ఉంది నేను క్రియేట్ చేసుకుంటే కదా. ఇన్ జిప్ ఆఫ్ బై లెట్స్ సే లైక్ ఇది ఒక L4, ఇది L5. జస్ట్ కింద మనం చేంజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం కదా, సో దానికోసం. సో జిప్ ఆఫ్ L4, L5 ఈ రెండింటిని జిప్ చేసి ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఆ ఇటరబుల్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తూ ఎక్స్ కామా వైని, ఎక్స్ కామా వై కాదు, ఎక్స్ ఈజ్ టు వై, డిక్షనరీ అంటే ఈజ్ టు కదా. సో ఇట్లా రాస్తే నీకు డిక్షనరీ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ వచ్చిందా, 1A 2B 3C అని. లేదు నువ్వు ఈ న్యూమరేట్ వాడైనా చెయ్యి. ఈ న్యూమరేట్లో ఏమేమి ఉండాలి, ఒకటే ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, 0 నుంచి బై డిఫాల్ట్ అది కీ తీసుకుంది, నువ్వు ఇచ్చిన L4 నుంచి వాల్యూస్ తీసుకుంది. L4 ఏంటి ఇంతకీ, ఇక్కడ ఉంది 1 2 3. అది నువ్వు L5 ఇచ్చుకుంటే నీ వాల్యూస్ L5 నుంచి వస్తాయి. నువ్వు కావాలి అంటే 0 నుంచి నాకు ఇండెక్సింగ్ వద్దు, ఆ కీస్ వద్దు, ఇండెక్సింగ్ అని చెప్తున్నాను మీకు అలాగ గుర్తుంటుంది. యాక్సెస్ చేయడానికి కీ వాడతారు, యాక్సెస్ చేయకపోవడం దాన్ని ఇండెక్స్ అనొచ్చు, లేదా కీ అని యాక్చువల్లీ అనాలి, బట్ మీకు గుర్తుంటుందని నేను ఇండెక్స్ అని గుర్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సింగ్ గురించి చూసారు. సారీ ఇది పేరేంటి, డిక్షనరీ కాంప్రహెన్షన్ గురించి చూసారు, బట్ రీడింగ్ గురించి, రైటింగ్ గురించి చూసారు, బట్ ట్రావర్సింగ్ గురించి ఇంకా చూడలేదు. ఫర్ ఐ ఇన్ సపోజ్ ఎఫ్ అన్నది డిక్షనరీ కదా, ఫర్ ఐ ఇన్ డిక్షనరీ ప్రింట్ ఐ కామా ఎఫ్ ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఐ ప్రింట్ ఆఫ్. ఏమవుతుంది, ఇండెక్స్ ఎఫ్ ఆఫ్ ఐ అంటే వాల్యూ, అంటే ఐ ప్లేస్లోకి ఆటోమేటిక్గా కీస్ వచ్చేస్తున్నాయి, డిక్షనరీని యాక్సెస్ చేస్తాయి. లేదు నేను ఇంకో మెథడ్ చెప్పాను మీకు, దీని పేరు ఏం చెప్పాను, ఎఫ్ డాట్ కీస్ ఆఫ్. ఇదైనా సేమ్, కీస్ వాడినా మీరు కీస్ వాడకుండా డైరెక్ట్గా ఇచ్చిన ఐలోకి కీస్ వస్తాయి. డైరెక్ట్ డిక్షనరీ పెట్టినా లేదా డిక్షనరీ డాట్ కీస్ అన్న ఫంక్షన్ వాడినా డైరెక్ట్ ఐలోకి కీస్ వస్తాయి. లేదా మీరు వాల్యూస్ వాడితే వాల్యూస్ వస్తాయి డైరెక్ట్. ఓకే, సో ఈ ఎఫ్ ఆఫ్ ఐ తీసేయవచ్చు, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి ఐలోకి. ఇందాక 0 1 2 3 వచ్చినాయి, ఇప్పుడు కీస్ అంటే కీస్ వస్తాయి అబ్బా, వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి. లేదు డైరెక్ట్గా ఏది లేదు అంటే ఎఫ్ ఆఫ్ అనుకోండి, మనకి కీసే వస్తాయి. ఓకే, డాట్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ రెండు కలిపి వస్తాయి. ఓకే, సో ఇది క్లియర్ కదా. మీరు రెండు సెపరేట్గా రాయాలి అనుకుంటే ప్రింట్ ఐ ఆఫ్ 0, ఐ ఆఫ్ 1 తప్పలే కదా, ఇలా యాక్సెస్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇది యాక్సెసింగ్ పార్ట్, ట్రావర్సింగ్ పార్ట్ కూడాను. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సిన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి
మెథడ్స్, వన్ లాస్ట్ కాన్సెప్ట్ మెథడ్స్. సో మెథడ్స్లో మనం రీడ్ మెథడ్లో ఒక వేరియంట్ మాట్లాడాను. ఎఫ్ డాట్ గెట్ ఆఫ్ ఒక సపోజ్ లేని ఇండెక్స్ ఇద్దాం, ఏమంటుందో చూద్దాం. ఏమొచ్చింది, ఏం అవుట్పుట్ రాలే. అదే మీరు ఇదే ఎఫ్ ఆఫ్ 5 అని రాస్తే ఎర్రర్ త్రో చేస్తుంది కదా. అదే డిఫరెన్స్ మాట్లాడాను నేను ఆల్రెడీ. లేదు, లేని మెథడ్ గెట్లో నేను ఒక వాల్యూ ఇచ్చాను, డాట్ కాదు కామా. సో లేదు కాబట్టి మిస్సింగ్ అని వచ్చింది. ఒకవేళ ఉండి ఉంటే వాల్యూ వస్తుంది, డి ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది గెట్ మెథడ్. అట్లానే సెట్ డిఫాల్ట్ ఏమవుతుంది, ఇదే ఇట్లానే రన్ చేద్దాం సెట్ డిఫాల్ట్. సో ఆల్రెడీ సేమ్ ఇస్తుంది ఉంది కాబట్టి, ఒకవేళ లేని వాల్యూ అయితే ఏమవుతుందని చెప్పాను, ఇన్సర్ట్ చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ అసలు ఎఫ్ ఎట్లుందో రన్ చేసి చూడండి. మనం ఒకసారి రన్ చేసి చూద్దాం ఎఫ్ ఎట్లుందో. ఇక్కడ ఇలా ఉంది కదా ఎఫ్. సో ఇప్పుడు ఫోర్త్ వాల్యూ కింద మనకి ఈ 5 మిస్సింగ్ అన్నది ఎంటర్ అవుతుంది అనమాట. ఎఫ్ రన్ చేస్తాను చూడండి, 5 మిస్సింగ్ ఎంటర్ అయిందా. సో ఇది అనమాట మనకి రీడ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్లో గెట్ గురించి. సో నెక్స్ట్ ఇంకా మెయిన్ మన మెథడ్స్లోకి వెళ్ళిపోతాము, యాడ్ ఆర్ రిమూవ్ మెథడ్స్. మనం రెగ్యులర్గా చూసేది ఏమనుకున్నాం, మన యాడ్ అండ్ రిమూవ్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి అప్డేట్ ఫంక్షన్. సో అప్డేట్ ఫంక్షన్ ఏం చెప్పాను, ఇప్పుడు 2 లిస్ట్స్ ఉన్నాయి సపోజ్, 2 డిక్షనరీస్ ఉన్నాయి. సపోజ్ ఒకటి మన డి డిక్షనరీ ఒకటి ఉంది కదా, ఎఫ్ డిక్షనరీ ఒకటి ఉంది. సో డి డిక్షనరీలో ఏమున్నాయి, ఈ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎఫ్ డిక్షనరీలో ఒక 1/2 డజన్ ఉన్నాయేమో కదా. సో ఈ డి డాట్ అప్డేట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమవుతుంది, నేను చెప్పిన ప్రకారం అప్డేట్ అవుతుంది. ఏది, డి, దేంతో, ఎఫ్తో. ప్రింట్ చేసి చూడండి, డి ప్రింట్ చేద్దాము ఒకసారి. అప్డేట్ అయిపోయింది, రన్ చేశాను. ఒకసారి ఎఫ్ ప్రింట్ చేసి డి ప్రింట్ చేద్దాం. ఎఫ్ ఎట్లా ఉంది, అట్లే ఉంది. మరి ఏం అప్డేట్ అయింది, డి ఎలా అప్డేట్ అయింది, డి ఒరిజినల్గా ఉన్నట్టుంది, ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అయిపోయినాయి అనమాట డీలోకి. ఓకే, సో అది అప్డేట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రమ్ కీస్. సో ఫ్రమ్ కీస్లో ఏమవుతుంది అంటే డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ అన్న మెథడ్ వాడాలి. సో డిక్షనరీ అన్న క్లాస్లో ఫ్రమ్ కీస్ అన్న మెథడ్ వాడి ఇక్కడ కీస్ ఇవ్వాలి. నువ్వు కీస్ ఏంటి, నువ్వు ఆల్రెడీ ఏదో ఒక చోట కీస్ ఇచ్చుంటావు కదా. సపోజ్ మనం ఏదో ఒకటి సెపరేట్గా ఇద్దాం, ఇక్కడలే ఏముంది, సపోజ్ దాని పేరు G1 అనుకున్నాం. లెట్స్ గివ్ ఇట్ యాస్ కీస్ 1 2 3 4 5 4 లేదు. ఓకే, సో G1 ఇట్లా ఇచ్చాను అనుకో. సో ఈ కీస్ యూస్ చేసి వాల్యూ ఇస్తుంది. వాల్యూ నువ్వు బై డిఫాల్ట్ ఇక్కడ ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు, నా పేరే వాల్యూ అనుకో, అన్నిటికి వాల్యూ అని వాల్యూ వస్తుంది. ప్రింట్ G1, నువ్వేమి ఇవ్వలేదు అనుకో, ఇది ఆప్షనల్ స్ట్రింగ్. ఏమి ఇవ్వకపోతే నన్ను వస్తుంది. ఫస్ట్ ఏమి ఇవ్వకుండా చూసి ఆ తర్వాత ఏమన్నా ఇద్దాం. ఏమి ఇవ్వలేదు, ఓకే ఓకే, G1 కాదు మనం ప్రింట్ చేయాల్సింది. సపోజ్ G2 అనుకో, డిక్షనరీ క్రియేట్ అయింది. సో వచ్చిందా వాల్యూ అని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిమూవ్ మెథడ్స్లోకి వెళ్ళే ముందు కాపీ మెథడ్ ఒకటి చూడాలా, మీరు ట్రై చేయండి కాపీ మెథడ్. నేను రెగ్యులర్గా చెప్పడానికి ఏం లేదు. రిమూవ్ మెథడ్స్ చూసేద్దాం. సో రిమూవ్ మెథడ్స్లో పాప్, సో ఇందులో వచ్చి పాప్ చేద్దాం, G2 డాట్ పాప్. డైరెక్ట్ ఇట్లా రన్ చేస్తాను నేను, అసలు రన్ అవుతుంది లేదు చూడండి. మన రెగ్యులర్ మెథడ్ కదా, ఏమంటుంది, పాప్ అట్లీస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఏ ఆర్గ్యుమెంట్, కీ ఇవ్వాలి. దానికి కీ ఇస్తే ఓకే, 5 అన్న కీ ఇచ్చాను. సో ఈ వాల్యూ ఎగిరిపోయింది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ మన ఒక సెపరేట్ సెల్ తీసుకున్నాం, ప్రింట్ ఆఫ్ G2 ఎగిరిపోయిందా, ఎగిరిపోయింది 5 1 వాల్యూ. అదే నేను పాప్ ఐటమ్ అని రాస్తే ఏమవుతుంది చూడండి, లోపల నేను ఏం వాల్యూ ఉన్నా 3 అన్న వాల్యూ ఎగిరిపోయింది. లాస్ట్లో 3 ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం, తగ్గిందా. సో పాప్కి పాప్ ఐటమ్కి డిఫరెన్స్ అదే అనమాట. ఇంకా వన్ లాస్ట్ మెథడ్ ఈజ్ మన క్లియర్ మెథడ్. ఇప్పుడు పాప్ ఐటమ్లో ఏమైనా వాల్యూ ఇద్దాము, 2 ఇద్దాం. ఏమంటుంది, ఎర్రర్. అసలు పాప్కి పాప్ ఐటమ్కి డిఫరెన్స్ బాగా క్లియర్గా ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఎందుకంటే పాప్ ఐటమ్లో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకూడదు, పాప్లో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. అది ఓన్లీ డిక్షనరీకి. ఈ పాప్ ఐటమ్ అన్నది మనకి సెట్లోని గిట్లోని ఎక్కడ కనపడలేదు, పాప్ ఒకటే ఉండేది అనమాట. పాప్ ఐటమ్ ఇదే కొత్తది. సో ఒక క్లారిటీ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి మనం G2 డాట్ క్లియర్ రాద్దాం. ఏమైతే చూద్దాం. ప్రస్తుతం G2 ఎట్లా ఉంది, 2 ఉన్నాయి. క్లియర్ రాసేసాను, క్లియర్ అయిపోతుంది G2. ఎంటీ డిక్షనరీ టైప్ ఇట్లానే ఉంటుంది. టైప్ ఇది డిక్షనరీ టైపే కదా, అదే అక్కడే మొదలు పెట్టాం మనం ఈరోజు, అక్కడే పూర్తి చేద్దాం. అండ్ మీ నుంచి మెయిల్స్ కూడా వస్తున్నాయి నా దానికి. సో ఈరోజు షౌట్అవుట్ ఇద్దాం అనుకున్నాను అబ్బాయికి. సో సలా రోహిత్ అంట. సో బ్రో బాగా నేర్చుకుంటాను అనుకుంటాను. సో ఇంకా బాగా నేర్చుకోండి. మీరే కాదు, ఇందులో ఛానల్ చూస్తున్న అందరూ బాగా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకొక ఇద్దరికి నేర్పిస్తే కొంచెం మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇట్లాంటి లాంగ్వేజ్లో నేర్పిస్తేనే బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు మీ ఫ్రెండ్కి. సో మీరు ఇంకో ఇద్దరిని మోటివేట్ చేసి వాళ్ళని చదివించాలని చూడండి. ఎందుకంటే చదువుకుంటేనే ఏమన్నా ఫ్యూచర్ ఉంది. ఏదో ఒకటి కనీసం ఇంకా దేనికో దానికి పనికొస్తారు.
సో అదే చెప్పాలనుకుంటున్నాను, అంతకుమించి క్లాస్ చెప్పాలనుకోవట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈమెయిల్. గుడ్ నైట్, రేపు పొద్దున్న కలుద్దాం.